డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్దాం. ఈ వీడియో పెద్దగా లెంత్ కూడా ఉండదు, ఉన్నదే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం బతుకుతున్న సొసైటీలో ఫేమ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు అని తెలుసు. కానీ పక్కనోడి ప్రాణం తీసేసేంతగా వెళ్తారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. రీసెంట్ గా కేరళలో జరిగిన దీపక్ ఇష్యూ గురించి మీ అందరికీ తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ కోసం లేదా అర్థం కాని వాళ్ళ కోసం కొంచెం క్లారిటీ ఇస్తా. కేరళలో షిమ్జిత అనే అమ్మాయి దీపక్ అనే అబ్బాయి మీద ఒక అలిగేషన్ వేసింది. ఆ బస్సులో ఆ అమ్మాయిని తను మొలెస్ట్ చేస్తున్నట్టు అలిగేషన్ వేసింది ఒక వీడియో ద్వారా. ఈ దీపక్ అనే పర్సన్ కి 42 ఇయర్స్ ఉంటాయి. ఈయన ఒక కంపెనీలో సేల్స్ మెన్ గా చేస్తున్నాడు. అయితే ఈ దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి షిమ్జిత వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇంకేముంది, వీడియో వైరల్ అయిపోయింది. ఇందులో చాలా మంది దీపక్ తప్పేం లేదు కదా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాగే షిమ్జితాకి సపోర్ట్ చేసే బ్యాచ్ కూడా ఉన్నారు. ఇలా వాళ్ళిద్దరికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఆ వీడియో కింద చాలా మంది డిబేట్లు చేసుకోవడం వల్ల ఈ వీడియో బాగా వైరల్ అయ్యి దీపక్ వాళ్ళ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వరకు చేరింది. ఇలా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా తనని అదోలా చూడటం, కాల్స్ లోను మెసేజెస్ లోను దీని గురించే మాట్లాడటం, ఆ వీడియో కింద కమెంట్ సెక్షన్ లో కూడా ఇతన్ని తిట్టడం, ఇవన్నీ చూసి తట్టుకోలేక దీపక్ మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఈ అమ్మాయికి మాత్రం లైక్స్, ఫాలోవర్స్ బానే వచ్చారు. కానీ ఆ అబ్బాయి చనిపోవడం వల్ల తన మీదే ఆధారపడి బతుకుతున్న, వయసు పెరిగిన వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి చూస్తే మాత్రం చాలా బాధగా ఉంది. నిజానికి పూర్తి వీడియో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇంటర్నెట్ లో సర్క్యుల్ అవుట్ అవుతున్న ఆ వీడియోని చూస్తే మాత్రం ఈ అమ్మాయే కావాలని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి వీడియో తీస్తున్నట్టు ఉన్నది. అంతేకాదు ఒక యాంగిల్ లో తను దూరంగా ఉన్నట్టు కనబడుతుంది. సో అందుకని ఇంకో యాంగిల్ లో తినే తన దగ్గరికి వెళ్ళినట్టు, కావాలని తినే టచ్ చేయించుకుంటున్నట్టు ఉంది ఆ ఫుటేజ్. అసలు ఆ నవ్వు చూడండి రా బాబు, హెరాస్మెంట్ చేస్తే నవ్వే నవ్వులా ఉంది అది. మొత్తానికి నేను అనుకున్నట్టు కెమెరాలో దొరికాడ్రా వీడియో అని ఒక రాకాసి నవ్వులా ఉంది. అసలు ఏమనుకుని అప్లోడ్ చేసావక్క, వెనకాల ఒక అమ్మాయి ఉందని ఆయనకి తెలుసా అన్నట్టుంది ఈ యాంగిల్. ఎందుకు చనిపోయాడు, బతుకుండి పోరాడొచ్చు కదా అని చాలా మంది అంటున్నారు. అరే బాయ్, ఎన్ని దెంగులు దెంగుతున్నా అందరూ మనలాగా స్ట్రాంగ్ గా ఉండలేరు కదా. కొంతమంది ఉంటారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. చేయని తప్పుకి పరువు పోతే దానికి సొల్యూషన్ చావే అనుకుంటారు మన దీపక్ లాగా. మీరు మాత్రం అలా ఎప్పుడు థింక్ చేయకండి మావా. ఎందుకంటే ఈ సొసైటీలో దొంగనా కొడుకులు ఎక్కువ మంది ఉంటారు. నువ్వు తప్పు చేస్తే లా అండ్ ఆర్డర్ ఉంది, నీకు శిక్ష పడిద్ది, అనుభవించు. ఒకవేళ తప్పు చేయలేదా, అవతల అబ్బాయి ఉన్నా సరే అమ్మాయి ఉన్నా సరే కొత్త చెక్కేయాలి. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. సోషల్ మీడియాలో ఒక అమ్మాయి పోస్ట్ పెట్టగానే ఖచ్చితంగా ఈ నా కొడుకు తప్పే చేసుంటాడనే జడ్జిమెంట్ కి మాత్రం రాకండి. మన కర్మ ఏంటంటే ఇలాంటి సొసైటీలోనే బతుకుతున్నాం. ఇతను గుర్తున్నాడా మామా, అతుల్ సుభాష్ పోరాడాడు, చాలా పోరాడాడు, చాలా అంటే చాలా పోరాడాడు. తన వైఫ్ తన ఫ్యామిలీ మెంబర్స్ ని తనని విపరీతంగా వేధిస్తుంది అని ఒక జడ్జికి చెప్పుకుంటే తను కూడా హేళన చేస్తే ఇదంతా తను భరించలేక ఒక వీడియో రికార్డ్ చేసి తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. పోనీ ఆయనకి అలా అయినా న్యాయం జరిగిందా అంటే లేదు. 15 డేస్ లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అది కూడా బయటకు వచ్చేసారు. తను చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ జరిగింది న్యాయం? షిమ్జిత ముస్తఫా అంటే ఆ పేరు వింటేనే అర్థమవుతుంది ఈమె ఒక వర్గానికి చెందిన అమ్మాయి. నిజాలు ఇంకా తెలుసుకోకుండానే కొంతమంది కమ్యూనిస్ట్ గాళ్ళు, ఇంకొంతమంది ఫెమినిస్టులు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ దీపక్ వాళ్ళ పేరెంట్స్ దీని మీద కేసు ఫైల్ చేశారు. అంతే ఈ మేడం ఎక్కడికి వెళ్ళి దాక్కుంది. అంటే రిలేటివ్స్ కొంపలో ఉంటే పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు అని తెలుస్తుంది. ఈ పెంట పని చేసిందంతా ఏదో మైండ్ సరిగా పనిచేయని అమ్మాయి చేసిందేమో అనుకుంటున్నారా? కాదు మావా, అక్క లాయర్ అంట. ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకురాలంట కూడా. మొన్ననే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒక ముస్లిం పార్టీ తరపున పోటీ కూడా చేసింది. ఎవరిని ముంచేద్దామని అక్క బాబు మీలాంటోళ్ళు రాజకీయాల్లోకి వచ్చి. ఇలాంటి వాళ్ళకి వీళ్ళ మతంలో వేసే శిక్ష ఏంటో తెలుసా మావా? రాళ్లతో కొట్టి ప్రాణాలు తీయటం. స్టోనింగ్ ఆఫ్ స్వరాయాం అని ఒక మూవీ ఉంటది చూడండి. అందులో అమ్మాయిని ఎంత దారుణంగా కొట్టి చంపుతారంటే అలా ఉంటది. ఇంకొక సింగర్ ఉంటారండి, ఆవిడేసిన ట్వీట్ చూస్తే అసహ్యం పుట్టిద్ది. మొలెస్ట్ చేశారు అంటే ప్రూఫ్ ఏది అంటారు. ఒకవేళ వీడియో రికార్డ్ చేస్తే మీ వల్లే చనిపోయాడు అంటారు అని అంటుంది. అసలు వీడియోలో మొలెస్ట్ చేస్తున్నట్టు ఉందా? ఒకవేళ ఉంటే పబ్లిక్ మొత్తం ఆ అక్కకే సపోర్ట్ చేస్తారు కదక్క. ఇదిగో ఈ పోస్ట్ పెట్టింది. ఒకవేళ అబ్బాయి ప్రాణం తీసుకుంటే అమ్మాయి వల్లే తీసుకున్నాడు అంటారు అని అంటుంది. ఈ వీడియోలో ఆ అబ్బాయి అమ్మాయి వెనకాల పడి వేధించి ఇబ్బంది పెట్టాడు కాబట్టి అలా చేసినా తప్పులేదు. అలా అని అందరూ తప్పులు చేసే వాళ్లే బస్సులు ఎక్కుతారని కాదు కదా చిన్మయ్య అక్క. ఎవడో ఒక ఎదవ చేశాడని చెప్పి అమాయకుల్ని ఫ్రేమ్ చేసి ఇరికించడం ఎంతవరకు కరెక్ట్ అక్క? తప్పు చేసే వాళ్ళని అనక్క, జనరలైజ్ చేసి అందరు అబ్బాయిల మీద పడి ఏడవకక్క బాబు, నీకు దండం పెడతా. ఇంకా చివరిగా నేను అబ్బాయిలకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా అమ్మాయి మిమ్మల్ని రికార్డ్ చేస్తే వెంటనే ఆపండి. ఎందుకు చేస్తున్నావు అని అడగండి. పర్మిషన్ లేకుండా రికార్డ్ చేయడం తప్పు. అలా రికార్డ్ చేసేసి ఎవరికి నచ్చిన కథలు వాళ్ళు అల్లుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనుకో, అప్పుడు రోజుకు ఒక వీడియో పుడుతూ ఉంటది, గంటకు ఒక దీపక్ చస్తూ ఉంటాడు. ఇంకా అమ్మాయిలకి చెప్పేది ఒకటే, ఒకవేళ మీరు రికార్డ్ చేస్తే ఖచ్చితంగా దాని మీద కంప్లైంట్ ఇవ్వండి. యాక్షన్ తీసుకునేలా ఉంటేనే రికార్డ్ చేయండి. అంతేగాని సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఫాలోవర్స్ ని తెచ్చుకుంటా అనే కట్టు కథలు చెప్పకండి. సో ఇది మామ ఈ రోజు వీడియో. చేయాలంటే ఇంకో 10 నిమిషాలు చేయొచ్చు, కానీ చావు మీద పేలాలు ఇరుకోవద్దు. చాలా తక్కువ టైంలోనే మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నా. సరే మరి అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను సండే వీడియోతో మళ్ళీ కలుస్తా.